హాయ్ అండి అందరికీ. మంచి రుచితో పాస్తా తినాలనుకున్న వాళ్ళు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. దానికోసం ఒక కప్పు పాస్తా తీసి ఉడికించేసుకోవాలి. వీటిని ఉడికించుకునే లోపు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసి ఒక క్యారెట్ ముక్క, క్యాప్సికమ్ ముక్క, అలాగే ఒక ఆనియన్, ఒక ఆలూని కూడా కట్ చేసేసి వేసేసుకోవాలి. ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక 5 జీడిపప్పులు, అలాగే చిన్న టమాటాను కూడా కట్ చేసి వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచేయాలి. 2 మినిట్స్ తర్వాత ఇవి మగ్గుతాయి. మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసేసి కొంచెం వాటర్ మాత్రం వేసుకోవాలి. ఒక విజిల్ పెట్టేసి చల్లారనిచ్చాక గ్రైండ్ చేసేసి ఉంచుకోవాలి ఆ పేస్ట్ని. ఇదే స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకోవాలి. ఇందులో కొంచెం బటర్ వేసేసి కొంచెం కరిగించుకోవాలి. ఇలా కరిగిన తర్వాత ఇందులో ఒక చిటికెడు పసుపు, కొంచెం కారం, ధనియాల పొడి వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నేను వెజిటబుల్స్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను. ఆ పేస్ట్ని ఈ విధంగా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక థిక్గా అనిపిస్తే కొంచెం వాటర్ కూడా వేసేసి ఒకసారి కలుపుకున్నాక ఉడికించిన పాస్తాను కూడా వేసేసి ఇందులో కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొంచెం కొత్తిమీర వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, రుచికరమైన పాస్తా రెడీ అయిపోయింది. ఈ విధంగా పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.